అంటే ఏ బ్యానర్ పైన వస్తుంది తర్వాత దీనికి సంబంధించి ఎవరెవరు అంటే గతంలో నటించిన వాళ్ళు బిత్తిరి సత్తి తర్వాత ఇంకో కొంతమంది ఏఆర్ ప్రొడక్షన్ బ్యానర్ లో మల్లికార్జున్ రెడ్డి పోలీస్ మల్లికార్జున్ రెడ్డి కొలను విష్ణువర్ధన్ రెడ్డి అని చెప్పని చేవెళ్ళ వాస్తవ్యులు వాళ్ళిద్దరు ప్రొడ్యూసర్స్. మొత్తం నాకు చూస్తే అంటే తెలంగాణ కనిపిస్తుంది టోటల్ ఓవరాల్. మీరు జగిత్యాల ప్రాపర్ 25 yearsగా ఇండస్ట్రీలోనే ఉన్నాను నేను. నా 4th ఫిలిం ఇది. ఓకే. సో ఈ మల్లికార్జున్ రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి ఇద్దరు ప్రొడ్యూసర్స్గా అండ్ దీనికి జిఎల్ బాబు డిఓపి కెమెరామెన్గా నా ప్రీవియస్ ఫిలిమ్స్ 3 ఫిలిమ్స్ కూడా ఆయనే తీసిండు. ఓకే. సో అదే సేమ్ టైం ఏంటంటే మ్యూజిక్ డైరెక్టర్గా మదీన్ ఎస్కే సినిమా ద్వారా పరిచయం అవుతుండు ఇండస్ట్రీకి. మదీన్ ఎస్కే అంటే ఇప్పుడు మన యూట్యూబ్లో వస్తున్నటువంటి పాటలన్నిటికీ ఆయననే మ్యూజిక్ డైరెక్టర్. ఇప్పుడు హిట్ అవుతున్న సాంగ్ చాలా సాంగ్స్కి ఆయన మ్యూజిక్ డైరెక్టర్. సినిమాకి ఫస్ట్ టైం అయినా మ్యూజిక్ డైరెక్టర్గా చేస్తున్నాడు. అండ్ లిరిక్ రైటర్స్ వచ్చేసి కాసర్ల శ్యామ్ గారు, మాట్ల తిరుపతి సై టీవీ మాట్ల తిరుపతి గారు అండ్ కమల్ ఇస్లావత్ గారు, ముగ్గురు పాటలు రాసిర్రు. సింగర్స్ కూడా మంగ్లీ అండ్ హరిచరణ్ అండ్ అదితి బావరాజ్, మాట్ల తిరుపతి గారు. ఈ 4 సింగర్స్, మంచి లిరిక్ రైటర్స్, మంచి మ్యూజిక్ డైరెక్టర్. అండ్ దాని సేమ్ టైం చంద్రమౌళి అని ఎడిటరు, అద్భుతమైన ఎడిటింగ్ చేసిండు ఆయన, చంద్రమౌళి గారు ఎడిటరు. అండ్ దీంట్లో క్యారెక్టర్ కాస్టింగ్ వచ్చేసి రఘుబాబు గారు అండ్ బిత్తిరి సత్తి గారు, బలగం విజయలక్ష్మి గారు, బలగం సత్యనారాయణ గారు, బలగం సినిమా మళ్ళా మహేంద్రనాథ్ గారు అండ్ సతీష్ అడ్లా. మెయిన్ అద్భుతమైన రూల్ చేసిండు సతీష్ అడ్లా అని. మెయిన్ అంటే వాస్తవం అంటే సమ్మెట గాంధీ గారు భూమయ్య అని ఒక పాత్ర వాస్తవంగా అద్భుతంగా పోషించండి ఆయన. మెయిన్ అంటే వాస్తవంగా భూమయ్య, హరిత, పిల్లలు మెయిన్. అంటే కాస్టింగ్ లాగా వీళ్ళు వస్తుంటారు పోతుంటారు కానీ వీళ్ళు మాత్రం సినిమా అంతా త్రూ అవుట్ మోసుకెళ్ళేది వీళ్ళే. సమ్మెట గాంధీ గారు అండ్ నాగదుర్గ గారు అండ్ పిల్లలు వీళ్ళే సినిమాని మొత్తం మోసుకెళ్తా ఉంటారు స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు. అంటే చాలా మంది మంచి ఆర్టిస్టులు, అశోక్ భోగే, చరణ్, ఇట్లా చాలా మంది అద్భుతంగా నటించారు. మంచి ప్యాడింగ్ తోటి మీ అందరిని ఎంటర్టైన్ చేస్తూ, అందరినీ నవ్విస్తూ, ఒక వినోదంతో పాటు విజ్ఞానాన్ని పెంచుతూ, సినిమా నుంచి మీరు బయటకు వెళ్ళేటప్పుడు ఒక చిన్న హృదయంలో ఒక చిన్న బరువుతోటి బయటకు వచ్చిన తర్వాత, సినిమా నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి మొక్క పెట్టాలి, మొక్కని చూస్తే మొక్కాలనిపిస్తుంది ఖచ్చితంగా. గతంలో అప్పుడు యాక్చువల్గా ఇంగ్లీష్ ఒకటి అంటే సబ్జెక్ట్ లో ఒక పాఠం ఉంటుంది. అవును. అదేంటి చిప్కో ఉద్యమం సుందర్లాల్ బాబు. అంటే చెట్లను కాపాడాలని చెప్పేసి హగ్ చేసుకొని చెట్లను కొట్టొద్దు అని చెప్పేసి, నరకొద్దు అని చెప్పేసి చెప్తుండే. అది కూడా ఇన్స్పిరేషన్ అండి మా సినిమా. అవును, అన్ని రియల్ లైఫ్ మీద ట్రూ స్టోరీస్ మీద బేస్ అయ్యే ఉంది. ఇది వాస్తవంగా ఈ సినిమాని అంటే మనం ఏదో నేను ఊహించి రాసిన చెప్పట్లేదండి. ఈ సినిమాని వాస్తవంగా ఏంటంటే ఇది రియల్ గా జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా తీసిన సినిమానే. ఓకే. ఊహ కాదు. ఊహ అంటే వాస్తవంగా ప్రకృతి గురించి ఎవరైనా ఏం చెప్తారండి. ప్రకృతి గురించి కొత్తగా మనం రాసేది ఏముండదు. ప్రకృతి అంటే నేచర్ కోసం ఖచ్చితంగా మనిషి బతకాల్సిందే, ప్రకృతిని మనం కాపాడుకోవాల్సిందే, అది మన బాధ్యత, మనుషులుగా మన బాధ్యత. ఆ ప్రకృతి లేకపోతే మనం లేము. వృక్షో రక్షిత డెఫినెట్ కంపల్సరీ. సేవ్ ఫారెస్ట్, సేవ్ లైఫ్. నువ్వు బతకాలంటే నువ్వు ఫారెస్ట్ని బతికించాల్సిందే కదా, అది లేకపోతే నువ్వు లేవు. ఆ విషయాన్ని మర్చిపోయి ఈ రోజుల్లో మనుషులు ఏంటంటే మనకి ఎక్కడి నుంచి మనం బతుకుతున్నాం, సృష్టిలో మనం పుట్టామనే విషయాన్ని మర్చిపోయి సృష్టిని సర్వనాశనం చేసుకుంటూ వెళ్ళిపోతున్న మనిషి. ఆ నాశనం రేపు పొద్దుగాల మన నాశానికి, పతనానికి ఇలా మేల్కొల్పేటటువంటి భావితరాలకు ఆక్సిజన్ లేకుండా చేయడము, ఎన్నో జీవరాశులకు ఆధారము లేకుండా, ఆశ్రయం లేకుండా కల్పించేటటువంటి బాధ్యత మనం ఇలా చేస్తున్నాము. అది కావద్దు అనేది సినిమా సంకల్పం, అది చెయ్యొద్దు అనేది సినిమా సంకల్పం. బడ్జెట్ ఎంత పెట్టిండ్రు తర్వాత? బడ్జెట్ అంటే వాస్తవంగా ఇది పెద్ద సినిమా అంటామా? అంటే సార్ పెద్ద సినిమా చిన్న సినిమా ఉండదు సార్. సినిమా అంతే కదా. సినిమా బయట చాలా మంది అది బాగా పాపులర్ చేస్తుంటారు, పబ్లిసిటీ చేస్తుంటారు. ఒక మాట సార్, ఇప్పుడు ఒక 100 కోట్ల సినిమా రిలీజ్ అయింది సార్. అవును. థియేటర్లోకి వచ్చింది, బాగలేదు, చిన్న సినిమా అయిపోతుంటారు. అంతే. ఒక చిన్న సినిమా థియేటర్లోకి వచ్చింది, బాగుంది, అది ఆటోమేటిక్ గా చాలా తక్కువ బడ్జెట్ తో ఆటోమేటిక్ గా పెద్ద సినిమా అయిపోతుంది. అది అప్పుడు చిన్న సినిమా పెద్ద సినిమా ఉండదు సార్, సినిమా మాత్రమే ఉంటుంది. అంతే. కథ ఇంపార్టెంట్. జనాల్ని నువ్వు 2 గంటలు చెప్పు వాళ్ళని ఎంటర్టైన్ చేస్తూ నువ్వు చెప్పాల్సింది కరెక్ట్ గా చెప్పినవా చెప్పలేదా, అది ఇంపార్టెంట్. అది ఖచ్చితంగా కన్వే చేయగలిగితే ఖచ్చితంగా అది పెద్ద సినిమా అయిపోతుంది అండి నా దృష్టిలో. డెఫినెట్ గా పెద్ద సినిమా అయిపోతుంది. ప్రచారంలో అంటే డిఫరెంట్ గా ప్రచారం చేస్తున్నారు. అంటే యాక్చువల్ గా చాలా మంది అంటే బయట కూడా డిస్కషన్ జరుగుతున్నది. తర్వాత ఇప్పుడు సోషల్ మీడియాలో కానీ దీనిపైన డిస్కషన్ జరుగుతుంది. అంటే స్కూళ్ళలోకి వెళ్ళి
చిత్ర యూనిట్ స్కూళ్ళలోకి వెళ్ళి తర్వాత అక్కడ ప్రచారం చేయడం అంటే డిఫరెంట్ గా కనిపిస్తుంది. నాకు ఎందుకు అట్లా థాట్? నాకు ఇంకొకటి వాస్తవంగా నిన్న రాత్రి వరకు నాకు డౌట్ ఉండే సార్, నిన్న రాత్రి వరకు, ఓకే, ఇలా మార్నింగ్ కూడా నేను ఒక ప్రచారం ఎత్తుకున్నా సార్ భుజాల మీద. ఓకే, ఆ ప్రచారాన్ని మోసుకుంటూ వెళ్ళిపోతున్నాను నేను, ఆంధ్ర తెలంగాణ మొత్తం మోసుకుంటూ వెళ్ళిపోతున్నాను నేను, మోసుకుంటూ వెళ్ళిపోతున్నా. ఏంది అది, ఒక ఇన్నోవా వేసుకొని ప్రొడ్యూసర్లు డైరెక్టర్గా నేను ఊర్లలో ఆర్టిస్టులు ఆల్సో, పిల్లలు ఆర్టిస్టులు ఆల్సో, నాగా కానీ వీళ్ళందరూ ఏంటంటే ఊర్లలోకి వెళ్ళి మేము ఫ్లక్స్ పోస్టర్లు అంటేస్తూ, మీరే పాంప్లెంట్లు ఇస్తూ, స్కూల్ పిల్లలకు కాలేజీ పిల్లలకు ఖచ్చితంగా సినిమాని చూడమండి, ఇది మీకోసం తీసిన సినిమా అని చెప్పి ప్రచారం చేసినాం. కొత్త ఆలోచన, కొత్త ఒరవడి ఇది. బట్ కాకపోతే నా మైండ్లో ఆలోచన ఏముందంటే ఇది ఎవరికి కనబడదు, ఎవరికి వినబడదు, ఇది ఏ టీవీలో రాదు, ఏ వార్తల్లో చెప్పరు దీన్ని. కానీ ఇది ఎంతవరకు రీచ్ అయ్యాలని నాకు డౌట్ ఉండే. ఈరోజు ప్రొద్దున క్యూన్యూస్కి వచ్చినప్పుడు మీ క్యూన్యూస్ యాజమాన్యంలో వినోద్ అన్నట్టయినా నన్ను రిసీవ్ చేసుకున్నాడు. వస్తేనే ఆయన ఒక మాట అన్నాడు, నా కళ్ళలో వాటర్ వచ్చినాయి సార్. ఆయన మాట అన్నప్పుడు రాగానైనా, సార్ నిజంగా సార్ నేను ఇసుంటి ప్రమోషన్, నాకు పరిచయం లేదు వినోద్, నాకు వాస్తవంగా ఈ రోజు మార్నింగ్ వరకు నాకు వినోద్ ఎవరో తెలియదు, నాకు పరిచయం లేదు. బట్ వస్తే రిసీవ్ చేసుకొని, సార్ ఏం సార్ ఇది, మీ సినిమా ప్రమోషన్ గురించి మేము వెతుకుతున్నాం అన్ని చూస్తుంటే కొత్తగా కనబడుతుంది మీ ప్రమోషన్. ఇన్స్టా ఓపెన్ చేసిన, ఫేస్బుక్ ఓపెన్ చేసిన, యూట్యూబ్ ఓపెన్ చేసిన, కలివివనం చిన్నపిల్లలతోటి సేవ్ ఫారెస్ట్ సేవ్ లైఫ్ అనిపిస్తున్నారు, కలివివనంతో కలిసి నడుస్తాం అనిపిస్తున్నారు, ఇసుంటి నినాదాలే వినబడుతుంది సార్. నాకు మామూలు ప్రమోషన్ లేదు సార్ మీరు అన్నప్పుడు, ఎస్ మేము రీచ్ అయినాం అనిపించింది నాకు. ఓకే, అప్పుడు నాకు మామూలు ఆనందాలు, నాకు ఆనందంతో కళ్ళలో వాటర్ వచ్చేసినాయి. నాకు చాలా మంచిగా ఉంది ప్రమోషన్ మీది, చాలా అద్భుతంగా ఉంది, అందరూ తెలిసిపోయిందని చెప్పి ఇంటర్నెట్ నన్ను తీసుకొని మల్లన్న దగ్గర తీసుకెళ్ళిపోయాడు. మల్లన్న గెలిపించిండు. మల్లన్న కూడా చాలా బాగుంది మీ ప్రమోషన్, చాలా అద్భుతంగా ఉంది, మంచి కాన్సెప్ట్ చేసి చెప్పి మల్లన్న కూడా మమ్మల్ని మెచ్చుకున్నాడు. ఓకే, మెచ్చుకున్నాడు, చాలా అప్రిషియేట్ చేసిండు. రేపు ఎల్లుండో న్యూస్ ఆయన లైవ్ లో ఉంటాడు కదా, ఆ లైవ్ టైంలో మా టీం ఇన్వైట్ చేసిండు. రండి తప్పకుండా. ఇంతవరకు నేను సినిమా ప్రమోషన్ చేయలే, ఫస్ట్ టైం మీ సినిమాకి నేను ప్రమోషన్ చేస్తా అన్నాడు. ఫస్ట్ టైం ప్రమోషన్ చేస్తా రండి అన్నాడు. నిజంగా ఐఎమ్ సో హ్యాపీ, నిజంగా హ్యాపీ. అధికారులు మీ సమస్యలు పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్యకు ఎవరు స్పందించట్లేదా? సమస్య ఏదైనా ఎక్కడి నుంచైనా వెంటనే క్యూన్యూస్ కాల్ చేయండి. మీ తరఫున మేం బాధ్యత తీసుకుంటాం. కాల్ చేయాల్సిన ఫోన్ నెంబర్ 8499019921. పబ్లిక్ వాయిస్, సామాన్యుడి ప్రశ్నాస్త్రం. ప్రతి గురువారం ఉదయం 10 గంటలకు మీ క్యూన్యూస్ హెచ్డీలో నవంబర్ 6 నుంచి ప్రారంభం.